ఒక చిన్న గ్రామంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతడు చదువు పూర్తయి గ్రామానికి తిరిగి వచ్చి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. గ్రామంలో 2 వర్గాలు ఉండేవి. ఒకరికి నీటి హక్కు కావాలి, మరొకరికి పొలం హక్కు కావాలి. ఈ చిన్న చిన్న విషయాలకే గొడవలు, తగువులు రోజూ జరుగుతుండేవి. ఒకరోజు ఈ గొడవలు పెద్ద స్థాయికి చేరుకున్నాయి. రాళ్లు, కర్రలు పట్టుకుని 2 వర్గాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. అందరూ భయంతో ఇళ్లలో దాక్కున్నారు. అప్పుడు ఆదిత్య మధ్యలోకి వెళ్లి పెద్దగా అరిచాడు, అన్నలారా, ఆగండి. మనం రక్తం చిందిస్తే ఎవరికీ లాభం ఉండదు. మన బిడ్డల భవిష్యత్తు, మన ఊరి గౌరవం, మన దేవుని వాక్యం అన్నీ కలిసిపోతాయి. ప్రభువు చెప్పాడు, శాంతికరులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు అని. మనం శాంతి పాటిస్తేనే దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఆ మాట విని అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఒక పెద్ద వృద్ధుడు ముందుకు వచ్చి, బిడ్డా, నువ్వు చెప్పింది నిజం. మనం కోపంతో ఉన్నాం కాని నీ మాటలతో దేవుని స్వరం విన్నట్లుంది అని అన్నాడు. 2 వర్గాలవారు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజుతో గ్రామంలో గొడవలు తగ్గిపోయి అందరూ కలిసి నీటి, పొలాల సమస్యలను పరిష్కరించుకున్నారు. గ్రామం మొత్తం ఆదిత్యను చూసి, ఈయనే నిజమైన దేవుని కుమారుడు, శాంతిని తెచ్చినవాడే అని పొగిడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము, శాంతికరులను ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. ఈ వచనము అర్థం యేసు ప్రభువు చెప్పిన పర్వతోపదేశంలో భాగం. దీనిలో శాంతి స్థాపకులు అంటే కలహాలు, విభేదాలు, ద్వేషంలాంటి వాటిని తొలగించి ప్రేమ, సహనం, సమన్వయం తీసుకువచ్చేవారు ధన్యులు అని చెప్పబడింది. ఈ వచనము భావం మన జీవితంలో, కుటుంబంలో, సమాజంలో కలహాల కన్నా శాంతిని నెలకొల్పేవారు దేవునికి ప్రీతికరులు. శాంతిని నెలకొల్పేవారు దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తారు. అందుకే వారిని దేవుని కుమారులు అని పిలుస్తారు. ఇది మనకు ఒక ఆహ్వానం. ప్రతి పరిస్థితిలోనూ తగువులు, కోపం కాకుండా శాంతి, ప్రేమ, క్షమలను ప్రదర్శించాలి.